ఐఎన్టీసీ జిందాబాద్, ఐఎన్టీసీ జిందాబాద్, ఐఎన్టీసీ జిందాబాద్, 327 యూనియన్ జిందాబాద్, 327 యూనియన్ జిందాబాద్. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికులు కార్మికుల ఐక్యత 327 అంజురెడ్డి సార్ నాయకత్వం, శ్రీధర్ సార్ నాయకత్వం. జై 327 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏపీఎస్సీబీ రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్. జై 327 కార్మికుల ఐక్యత, శ్రీధర్ సార్ నాయకత్వం, శ్రీధర్ సార్ గారి నాయకత్వం, శ్రీధర్ సార్ గారి నాయకత్వం, సంజీవ్ రెడ్డి సార్ గారి నాయకత్వం, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం. జై 327 రూల్స్, కార్మికుల ఐక్యత. జై 327 శ్రీధర్ సార్ నాయకత్వం, సంజీవ్ రెడ్డి సార్ నాయకత్వం. జై 327 ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే. జై 327 శ్రీధర్ సార్ నాయకత్వం. ఈరోజు 327 యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆర్టిజన్లకు సంబంధించి ఆర్టిజన్ల చైతన్య సదస్సును అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుండి అనేక మంది ఆర్టిజన్ కార్మికులతో పాటు అందరూ కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏమిటంటే ఒకటే సంస్థలో ఒకే రకమైన సర్వీస్ రూల్స్ అమలు చేయడానికి ఏపీఎస్సీబీ రూల్స్, ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం అనాలోచిత విధానాలతో అందరికీ కూడా ఈ ఆర్టిజన్స్కి కూడా ఏపీఎస్ రూల్ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ట్రైపార్ట్ అగ్రిమెంట్లో ఆ రోజు ఏదైతే 1999లో ఆ రోజు ట్రైపార్ట్ అగ్రిమెంట్లో ఆర్టిజన్లకు ఏపీఎస్ రూల్స్ అమలు చేయాలని చేసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం అనాలోచిత విధానాలతో ఆర్టిజన్లనే పేరు పెట్టి ఆర్టిజన్లకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది అది ఎక్కడ లేని రూల్స్ ఇందులో పెట్టడం జరిగింది. మరి అది విరుద్ధం. ఒకే సంస్థలో ఒకే రకమైన సర్వీస్ రూల్స్ ఉండాలి, అది కూడా ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఉన్నప్పటికీ కూడా వేరేది అమలు చేయడం జరిగింది. దానికి 327 యూనియన్ ప్రతిసారి ఆది నుండి వ్యతిరేకం ఉన్నది, వ్యతిరేకం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మరి కొన్ని యూనియన్లు ఆర్టిజన్లు వేరు, మరి ఉద్యోగస్తులు వేరు అని చెప్పేసి ఆర్టిజన్ల మధ్యలో తారతమ్యం భేదం, ఆర్టిజన్ల మధ్య ఒక వ్యత్యాసం అనేది ఏర్పాటు చేస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ఆర్టిజన్లు ఉద్యోగస్తులు అందరూ సమానమే, ఒకే కులం, అందరిది కూడా కరెంట్ కులమే, అందరం కూడా మన అందరు కూడా సమానమే. ఆర్టిజన్లు వేరు, తర్వాత ఉద్యోగస్తులు వేరు అని చెప్పేసి ఇది తారతమ్య విభేదాలు సృష్టించడం అనేది సరైనది కాదు. ఇలా శ్రీధర్ సార్ కూడా ప్రతిసారి అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆర్టిజన్లు మన వాళ్ళే, మన సోదరులే. ఆ రోజు 2016లో ఆర్టిజన్లు తర్వాత పోతే ఉద్యోగస్తులు అందరూ కలిసి వరంగల్లో మనం మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆర్టిజన్లు కానీ తర్వాత ఉద్యోగస్తులు కానీ ఆల్ యూనియన్ల సహకారంతో ఆ రోజు మహాధర్నా ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మనకు ఆర్టిజన్లుగా ఏర్పాటు చేసినారు. మరి అందరు సమానమే అని చెప్పేసి మనం ముందుకు పోతున్నాం. కానీ కొన్ని యూనియన్లు ఆర్టిజన్లు వేరు, ఆర్టిజన్లకు ఒక జేఏసీ ఏర్పాటు చేయడం, మరి ఆర్టిజన్లు వేరు ఉద్యోగస్తులు వేరు అనే వ్యత్యాసం కొంతమంది దీనిలో తారతమ్యం భావము తర్వాత విద్వేషం అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది సరైనది కాదు. మరి ఇకనైనా అందరం కలిసి ఆర్టిజన్ల సమస్య ఉంది, ఆర్టిజన్ల సమస్య కొరకు మనం అందరం కలిసి పోరాడదామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అందరం వచ్చి ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి అందరం కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.